హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. ఓకేనా, ఈరోజు టాపిక్ వచ్చేసి గరికపాటి గారి గురించి. నా రియాక్షన్ చెప్తున్నా. గరికపాటి నరసింహారావు గారు మంచి పేరు సంపాదించుకున్నారు. ఇన్ని రోజులు కూడా వారి యొక్క భక్తి ప్రవచనాల ద్వారా పబ్లిక్కి తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారని అందరము కూడా అనుకున్నాము. బట్ ఈ మధ్య తనకి మరి వారికి వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి గిట్లా ఏమైనా మందగిస్తుందో ఏమిటో తెలియదు, లేదా నేను ఏది చెప్పినా అదే వేదం అన్నట్టుగా ఏది చెప్పినా వింటారు పబ్లిక్ అని చెప్పేసి చెప్తున్నారో తెలియదు. బట్ ఈ మధ్య అలా మాట్లాడుతున్నాడు అనమాట. గురువుగారికి చెప్పేది ఏంటంటే, విషయం అర్థం చేసుకోండి. గురువు గారు గరికపాటి గారు మీకే చెప్పేది. మీకు ఈ వీడియో రీచ్ అవ్వాలనే కోరుకుంటున్నా. చూడాలి మీరు, ఎందుకంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మనం ఒక ప్రభుత్వాన్ని నియమించుకుంటాం. పబ్లిక్ అందరం కలిసి కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా వాటి యొక్క బాధ్యత విధులు కొన్ని ఉంటాయన్నమాట, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటివి. అదే ప్రకారంగా ప్రతి కుటుంబ సభ్యుడు కూడా, ప్రతి పిల్లవాడు కూడా విద్యను అభ్యసించాలి అనేటువంటిది, విద్య హక్కు అనేది ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది మన రాజ్యాంగంలో. అయితే వాడి హక్కును వాడు వినియోగించకుండా బాల్యంలోనే తల్లిదండ్రులకు పనులకు సహకరిస్తూ స్కూల్కి వెళ్ళకుండా, చదువుకోకుండా, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోకుండా అలా నిరక్షరాస్యత పెరిగిపోతూ ఉన్నది. నిరక్షరాస్యులుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే యాజ్ ఏ గవర్నమెంట్గా బాధ్యత తీసుకొని పిల్లలకి ఎలా అయితే స్కూల్కి వస్తారు, ఎందుకు రావట్లేదు, డ్రాప్అవుట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి అనేది అంచనా వేసుకున్నారనమాట. అది కూడా టీచర్స్ ద్వారానే సర్వే జరిగింది. ఒకప్పుడు నేను జాబ్ చేస్తున్న క్రమంలో నేను 99 to 2005 వరకు చేశాను. 2004 వరకు కూడా ఓ 5లో వేరే వర్క్ చేశాను కమ్యూనికేషన్లో. కానీ అయితే టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న రోజులు కూడా నేను గమనించింది ఏంటంటే, ఆ మధ్య ఎక్కువ డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు అనమాట. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పని చేసుకునే వాళ్ళు, ఏమైనా డబ్బు సంపాదనే ధ్యేయంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పిల్లలకు స్కూల్ పంపితే ఏమొస్తుంది, మేము పొద్దుంత పని పోయి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉంటారు, ఆడపిల్లలు అయితే ఇంటి దగ్గర పని చేస్తారు, లేకపోతే మగపిల్లలు అయితే ఉంటే వాడికి జీతం ఉంచడం, చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి పనులలో చేర్పించేటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళని కూడా పనికి తీసుకెళ్తే ఓ 10 రూపాయలు వస్తాయి కదా అన్నట్టుగా ఆశతోని కుటుంబం గడవడమే బ్రహ్మ కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో పిల్లలని చదివించుకోవడం భారంగా ఉండి తల్లిదండ్రులు స్కూలుకు పంపించలేని పరిస్థితులలో టీచర్లు చేసినటువంటి సర్వే ఆధారంగా గవర్నమెంట్ గుర్తించి ప్రతి పిల్లవాడికి వాడి యొక్క కనీస వసతులు, వాడికి ఏం అవసరం, కనీస భోజనం పెడితే వాడు స్కూల్కి చక్కగా చదువుకుంటాడు కదా అని చెప్పేసి ఆలోచించి, వాడికి చిరిగిపోయిన బట్టలతో వాడు స్కూల్కి వస్తే బాగోదు కాబట్టి గవర్నమెంటు యాజ్ ఏ రెస్పాన్స్ తీసుకొని బట్టలు ఇవ్వడము. బీద పిల్లలే కదా, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువ చదువుకునేటువంటి వాళ్ళు చాలా మటుకు పూర్ ఫ్యామిలీసే. రిచ్ వాడు ఎవడైనా ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటాడు కదా. మరి ఒక పేదవాడి పిల్లాడికి భోజనం పెట్టి వాడికి చదువును అభ్యసించేలా మనం సహకరించి, వాడు విద్యాభ్యాసం చేసిన తర్వాత విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాడి యొక్క కుటుంబం కోసమేనా సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉన్నాడా? గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాడు మధ్యాహ్నం భోజనం తిన్నటువంటి ఒక కృతజ్ఞతతోనే వాడు కుటుంబానికి సహకారంగా ఉండడమే కాకుండా సమాజానికి కూడా
ఉద్ధరించడానికి తయారవుతున్నాడు. అలాంటి సమాజ పౌరులు తయారవుతున్నారు ఇవాటి రోజున. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లలందరూ కూడా బీద పిల్లలే, మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు పనిలో పోతూ పొద్దున్నే వండి బాక్స్ పెట్టలేని స్థితులలో పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచుతున్నారు. అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి, నిరక్షరాస్యత ఉండకూడదని చెప్పేసి 100% అక్షరాస్యత ఎలా అవుతుంది చెప్పండి. యాజ్ ఏ టీచర్గా నేను నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తున్నా. నేను సర్వే చేసిన దాన్ని విలేజ్లో మొత్తం కూడా సర్వే చేస్తే ఏమైందంటే, పిల్లలు ఎందుకు స్కూల్కి రావట్లేదంటే, ఒక ఫ్యామిలీలో ఒక పేరెంట్స్ ఉంటారనమాట, ఇద్దరు. ఆ పేరెంట్స్ని అడిగితే ఏమన్నారంటే, అంటే చాలా మటుకు అందరి నుండి అదే వచ్చింది, అందరి నోటి నుండి అదే వచ్చిన సమాధానం ఏంటంటే, పెద్ద పిల్లాడు ఉంటే పెద్ద పిల్లాడిని స్కూల్కి పంపితే చిన్న పిల్లాడిని ఎవరు పట్టుకుంటారు అని చెప్పేసి, ఇంట్లో పెద్దోడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చిన్న పిల్లల్ని అప్పచెప్పేసి వీళ్ళు తల్లిదండ్రులు పనిలో పోయి అటెండ్ వాళ్ళు అనమాట. ఇంకా కుటుంబం మొత్తం కూడా వాడికి ఒక్క అక్షరముక్క కూడా చదువు రానటువంటి కుటుంబాలు ఉన్నాయి కొన్ని అప్పట్లో. ఇప్పుడు లేవు. ఇప్పుడు అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చిందే మనము. మళ్ళా ఇప్పుడు వెటకారంగా మనం గరికెపాట్లాగా వెక్కిరిస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి, వినండి పూర్తిగా. అయితే అలా ఏం చేసాను, గవర్నమెంట్ బట్టలు ఇస్తూ మధ్యాహ్నం భోజనం పెడితే వాడు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యవంతంగా చదువుకొని ఆరోగ్యవంతుడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతాడు ఏదో ఒక రకంగా. వాడు ఎక్కువ శాతం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళే. ఆర్మీలో చూడండి, డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, హాస్పిటల్స్లో చూడండి, నర్సులు, ఈ ఉద్యోగాలన్నీ చేసేటువంటి కింది స్థాయి ఉద్యోగాలన్నిట్లలో కూడా పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళే. పెద్ద పొజిషన్లో, పెద్ద పదవులలో, పెద్ద ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళే. ఎందుకంటారా అంటే, వాడికి సమాజం పట్ల ఒక అవేర్నెస్ పెరుగుతుంది. మనం టీచర్స్ వాళ్ళ రోజున వాడికి మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి లేదు ఎవరని కూడా. యాజ్ ఏ పబ్లిక్గా కానివ్వండి, టీచర్లుగా కానివ్వండి, గురువులుగా కానివ్వండి, ఎవరు కూడా మాట్లాడడానికి లేదు, ఛాన్స్ అక్కడ లేదు. వాడి ప్రాథమిక హక్కు, విద్యా హక్కు. ప్రతి ఒక్క పిల్లాడు చదువుకోవాల్సిందే. చదువుకోవాలంటే ఏ రకంగా చదువుకుంటారు మరి వాళ్ళు? గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకప్పుడు ఇంకా పిల్లలు బాగున్నప్పుడేమో టీచర్స్ లేరు. ఇక టీచర్స్ పోస్టులు ఫిల్ చేసిన తర్వాత ఏమైంది, స్కూల్లో స్ట్రెంత్ ఉండట్లేదు. ఇంకా వాడు ఎవరికి చెప్పుకోవాలి చదువు? గురువు అనేటోడు చెప్పండి. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటేనే కదా ఒక టీచర్ అవసరము. మరి పిల్లలు లేనప్పుడు టీచర్ పోస్టులు ఏం అవసరం ఉంటాయి? అట్లా కూడా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి. అలా డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అంటే మనం ఏదో ఒకటి వాడికి అవసరమైనటువంటి నిత్యం వాడికి కనీస అవసరం తీర్చాలి. కాబట్టి కనీస భోజన సౌకర్యం కల్పించి, బట్టలు వసతి కల్పిస్తే వాడు చక్కగా వచ్చి స్కూల్కి వచ్చి అందరితో పాటుగా వాడు కూడా విద్యను అభ్యసిస్తాడు, 4 ముక్కలు అక్షరాలు నేర్చుకుంటాడు. సమాజానికి ఏ రకంగానైనా కనీసం వాడి కుటుంబాన్ని వాడైనా ఉద్ధరించుకోగలుగుతాడు కదా. సమాజ పౌరులుగా, మంచి పౌరులుగా తయారు చేయాలి, అది మన బాధ్యతగా అన్నట్టుగా ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పెట్టింది. బుద్ధి లేక పెట్టింది అనుకుంటున్నాం. ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకోవాలి. ప్రతి కుటుంబం బాధ్యత ప్రభుత్వానిదే ఉంటుంది. అలా ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి ఆ రోజున ఇలాంటి నిర్ణయం తీసుకున్నది. మిడ్ డే మీల్స్ పెడుతుంది. మిడ్ డే మీల్స్ పెడితే మీకేం నష్టం అవుతుంది? గరికెపాటి గారు చెప్పండి నాకు. లెక్కలు రాస్తారు, ఖచ్చితంగా రాయాల్సిందే కదా. మరి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంత అమౌంట్ డైలీ ఎంత ఫుడ్ ఖర్చు అవుతుంది, ఎంతమంది పిల్లలు యాబ్సెంట్ అవుతున్నారు, ఎంతమంది పిల్లలు ప్రజెంట్ అవుతున్నారు, మరి ఫుడ్ తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయిన కానుండి పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారా లేదా అనేటువంటిది అబ్జర్వేషన్ కోసమే ఇవన్నీ కూడా లెక్కలు రాయడం జరుగుతుంది అనమాట. బడ్జెట్ మన రాష్ట్ర బడ్జెట్ ఎలాగో అలాగే అది మిడ్ డే మీల్స్ బడ్జెట్ కూడా ఉంటుంది కదా. అందుకు ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అది టీచర్స్ యాజ్ ఏ డ్యూటీగా, వాళ్ళు టీచర్స్గా యాజ్ ఏ టీచర్గా వాళ్ళు లెక్కలు రాయాల్సినంత మాత్రం ఒక పీరియడ్ మొత్తం టైం వేస్ట్ అయిపోతుందా? చదువు చెప్పడం మానేసి మిడ్ డే మీల్స్ లెక్కలు రాయడమే సరిపోతుంది టీచర్స్ అని చెప్తాడు. తప్పు కదా అలా అనడం, తప్పు కదా. వాడికి కోడిగుడ్లు పెడితే తప్పేంటి నాకు అర్థం కాదు. కోడిగుడ్లు పెడతారు. కోడిగుడ్లు ఎందుకు పెడతారు? పోషకాహారం, సరైన పోషణ ఉంటేనే కదా వాడు చదువుకోగలుగుతాడు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా. వాడికి కోడిగుడ్డు పెట్టడం కూడా తప్పేనా? కోడిగుడ్ల లెక్కలు, గీడిగుడ్ల లెక్కలు అంటే లెక్కలు ఉంటాయి ఖచ్చితంగా. ఉంటే మీకేంటి వచ్చిన నష్టం ఏంటి? మీకేంటి ప్రాబ్లం ఏంటి? అసలు నాకు అర్థం కాదు.
వాడికి రోజుకు గుడ్డు అందించాలి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది పనిలేక కాదు, వాడు సమాజానికి ఉపయోగపడే పౌరునిగా తీర్చిదిద్దాలని చెప్పేసి బాధ్యతగా తీసుకున్నటువంటి నిర్ణయం అది. మిడ్ డే మీల్స్ అసలు తప్పు కాదు పెట్టడం. వాడు ఆరోగ్యంగా స్కూల్కి వెళ్ళాలి, ఆరోగ్యవంతుడిగా సమాజానికి కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పేసి బాధ్యతగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పుపట్టడానికి లేదు, వెక్కిరించడానికి లేదు, వెటకారపు మాటలు మాట్లాడడానికి అసలే ఛాన్స్ లేదు. గరికపాటులాగా చెప్తున్నా, వయసులో పెద్దవారు ఉండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. అన్నీ మనం ఏది చెప్తే అదే వింటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ ఏమంటారంటే, ఉభయ రాష్ట్రాల వారు నా వీడియోలు చూస్తారు, ఖచ్చితంగా వింటారు. ఆ పిల్లలట గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలట శోభనం చేసుకునే అబ్బాయిల్లాగా తయారై పోయి కూర్చుంటారట బెంచ్ల మీద, సీట్లల్లో, వాళ్ళ సీట్లల్లో కూర్చుంటారట. చదువు చక్కగా చదువుతలేరట, కానీ తిండి కోసమే పోతారట స్కూళ్ళకి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి అయ్యగారులు, మీరు బ్రాహ్మిన్స్ పుట్టినరు, మీకు కొంచెమన్నా సోయి ఉండాలి. నేను కూడా పద్మిని బ్రాహ్మణి జాతి పద్మశాలి పట్టుశాలి బిడ్డగా చెప్తున్నా, వినండి. నేను బ్రాహ్మణి జాతికి చెందిందాన్నే, బట్ మాది పద్మిని బ్రాహ్మణి జాతి పద్మశాలి పుట్టుక. నేను చెప్తున్నా, మేము నాన్ వెజ్ కూడా తింటాం. మళ్ళీ ఇంకొకటి, నాన్ వెజ్ తిన్నోళ్ళని వెక్కిరించడాలు నాన్ సెన్స్ కదా. నాన్ వెజ్ ఏంటంటే కొన్ని మనం తినడానికే పుడతాయి జీవులు కొన్ని కదా, మనల్ని ఉద్ధరించడానికి కొన్ని జీవులు పుడతాయి, మనం ఉద్ధరించడానికి కొన్ని జీవులు. అలా ఉంటుంది సమాజం అన్నాక, అలా ఉంటుంది. అందరు తినకుండా ఉన్నా బాగోదు, అందరు తిన్నా బాగోదు, సరిపోదు అలా. అందుకని చెప్పేసి కొన్ని క్యాస్ట్ల వరకు తినకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయి. అలా మీరు అలవాటు పడ్డారు. మీ బ్రాహ్మణులు నాన్ వెజ్ తిననంత మాత్రాన తినే వాళ్ళంతా మూర్ఖులు కాదు, తినని వాళ్ళందరికీ జ్ఞానం లేని వాళ్ళు కాదు, తిన్నోళ్ళందరూ జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా కాదు. బ్రాహ్మణ పుట్టి మీరు ఇంకొకరు అంటే పబ్లిక్ మీకు ఏదో మీ మంత్రాల ఆశీర్వాదం కోసమో పిలుచుకొని పెళ్ళిళ్ళలో పేరెంటాలో చేసుకున్నప్పుడు, శుభకార్యాలు చేసుకున్నప్పుడు, ఇంకా మన ఏంటిది చావు కార్యక్రమాలలో కూడా పిండ ప్రదానము అవి శాంతి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి, పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మీకు కూడా ఉచితంగానే అయ్యగారిగా భావించి, గురుగారిగా భావించి మీకు భోజన సదుపాయం కల్పించి, భోజన సామాగ్రి అంతటిని కూడా సమర్పించి మీకు నమస్కారం, కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. ఎందుకండి ఆ మాత్రం సోయి లేకపోతే ఇలాగా సోయి లేకుండా మాట్లాడతారు. మీరు ఇంకొకరు దానం చేస్తే తీసుకొచ్చుకోవచ్చు, కానీ పిల్లలు ఉచితంగా భోజనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫుడ్ తిని చదువుకుంటే తప్పొచ్చిందా? మీరు ఇంకొకరు దానం చేస్తే తీసుకోవడం తప్ప మీకు దానం చేసే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మరి అవేమైనా ఉంటే చెప్పుకోవాలి. మీరు ఒక గురువుగా ఎలా చెప్పాలి, ఇంకా అవేర్నెస్ ఎట్లా తీసుకురావాలి పబ్లిక్లో అంటే, పేద పబ్లిక్ని ఎలా తీసుకొస్తే రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది, ఎవరెవరు ఎలా స్కూళ్ళకి వెళ్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లా స్కూళ్ళల్లో డ్రాప్అవుట్స్ లేకుండా చేయొచ్చు, ఈ రకంగా ఎలా నిరక్షరాస్యత లేకుండా చేయొచ్చు, కొత్తగా ఇంకేమైనా ఉంటే మీరు చెప్పాలి గవర్నమెంట్కి పిల్లల విషయంలో. ఇంకా మార్నింగ్ టిఫిన్ పెట్టడంలో కూడా తప్పలేదు. కేసీఆర్ గారు అలవాటు చేశారు, గవర్నమెంట్ స్కూళ్ళలో మార్నింగ్ టిఫిన్ కూడా పెడితే తప్పలేదు. వాడికి ఎంత ఖర్చు అవుతుంది, ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతో వేస్ట్ చేస్తున్నారు ఫుడ్డు. అంత వేస్ట్ చేసే దానికంటే ఎక్కువనా ఇదేమైనా పిల్లలకు పెట్టే భోజనం లెక్క ఎలా వేస్తున్నారంటే చెప్తున్నా. ఎందుకు పెడుతున్నారు భోజనం, ఎందుకు పెడుతున్నారు? ఎవడి ఫుడ్ వాడు తిని రావాలి కదా స్కూల్కు, ఎవడి బట్టలు వాడు కొనుక్కోవాలి కదా. వాడికి అంత స్తోమత లేకనే కదా వాడు డ్రాప్ అవుట్ అయ్యేది. వాడికి అంత స్తోమత లేకనే వాడు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోతున్నాడు, పనికి పోతున్నాడు. మరి ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నటువంటి బాధ్యతను నువ్వు తప్పుపడితే ఎలా గురువుగారు, గరికపాటి గారు? మీరు ఏది చెప్పినా వింటారని అనుకోవడం భ్రమ. చెప్తున్నా, ఇంకెప్పుడైనా కూడా మీరు వయసులో పెద్దవారైనందున మీ జ్ఞానం కొద్దీ మీరు ఇంకేమైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తూ ఉండండి. టీచర్స్కు ఇప్పుడు టీచర్స్ చదువు చెప్పకపోతే టీచర్స్ని అనాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాడికి ఫుడ్ పెట్టాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది, గవర్నమెంట్ పంపిస్తుంది. టీచర్స్ లెక్కలు రాసుకోవాలి, వాడికి చదువు చెప్పాలి చక్కగా. వాడు చెప్పిన చదువుని చక్కగా అప్పచెప్పకపోతే పిల్లాడి బాధ్యత, చదువు చక్కగా చెప్పకపోతే టీచర్ల బాధ్యత. అది ఇన్స్పెక్షన్కి ఎవరు పోతారో వాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్స్ వాళ్ళు చూసుకుంటారు, ఇంకా విద్యా కమిషన్ చైర్మన్ వాళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్షన్ చేస్తారు కదా.
అదంతా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎవరి ఇన్స్పెక్షన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ్యతగా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. కానీ ప్రతి పేద పిల్లలకి భోజనం పెడితే తప్పంటావా? కోడిగుడ్లను బెదిరిస్తావా? రాసే మిడ్ డే మీల్స్ లెక్కలను తప్పు పడతావా? వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినంత మాత్రాన హీనంగా కనిపిస్తున్నాడా నీకు? పేద పిల్లలందరూ హీనంగా కనిపిస్తున్నారా? నాన్సెన్స్ కాకపోతే పెద్ద మనిషి వేయండి, మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవేమైనా? చెప్పండి. ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలంటే వాడికి అన్నీ సక్రమంగా ఉండాలి. వాడికి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోయేటోడు అందరూ ఈక్వల్గా ఉంటారు, యూనిఫామ్ ధరిస్తారు, షూ ధరిస్తారు, అన్నీ ధరిస్తారు. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లవాళ్ళకి ఒకడికి కొంచెం డబ్బులు ఉన్నోడు కొంచెం విలువగా ఉండాలనుకున్నాడేమో షూ ధరిస్తాడు, యూనిఫామ్ మెయింటైన్ చేస్తాడు. మరి లేని పిల్లవాడు వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? షూ ఎక్కడ కొంటాడు? యూనిఫామ్ ఎట్లా మెయింటైన్ చేస్తాడు? టక్ వేసుకొని టిక్ టాక్గా రాలేరు కదా. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అందరూ కూడా లేనటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి వెళ్తారనమాట. తల్లిదండ్రులు టైంకు వండి పెట్టలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తారు. అన్ని వసతులు ఉన్నాక వాడు ఇంకెక్కడో రిచ్గా చదువుకోవాలని ఉంటాడు. ఏ ప్రైవేట్ స్కూల్లోనో ఇంటర్నేషనల్ స్కూల్స్లోనో చదువుకుంటారు కదా. ఇక గవర్నమెంట్ స్కూల్కి పోయేవాడు ఎవ్వడు కనిపించడు కూడా, అందరు రిచ్ అయితే. వాడికి మనం సహకరించాలి కదా. ఇప్పుడు ఒక రిచ్ వాడు ఉన్నాడు, ఒక బీదవాడు ఉంటే వాడిని పట్టించుకోవాలి. వాడిని నాన్నే తొక్కేయడం, వీడు ఎదగడం, అది ఎంతవరకు కరెక్టు? సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ఎలా ఆలోచిస్తుంది? లేని వాళ్ళకి సహకరిస్తుంది, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కలుపుకుపోయేదే ప్రభుత్వం. అందుకోసమే ఉన్నది ప్రభుత్వం. ఈ పథకాలు ఎందుకండి, ఇవెందుకండి, అవెందుకండి కాదు. కాకపోతే రిజర్వేషన్లు తీసేయమని చెప్పాలి. క్యాస్ట్ రిజర్వేషన్లు తీసేయమనాలి స్కూల్ పిల్లల విషయంలో. క్యాస్ట్ని బట్టి చాలా నష్టపోతున్నారు. కాబట్టి విషయంలో మాట్లాడు, నువ్వేమైనా స్పందిస్తే. బట్ ఫుడ్ పెట్టే విషయంలో అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోయర్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. బట్ వాడు భోజనం తింటే ఎంత ఖర్చు పెట్టి తింటున్నాడు? వాడికి ఏమైనా ₹1,00,000 ప్లేటా? అదేమైనా ₹1,000 ప్లేటా? ₹10 భోజనం కూడా తినే అర్హత లేదా వాడికి? తినే హక్కు లేదా వాడికి? చూసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా ప్రభుత్వానికి? నాన్సెన్స్ కాకపోతే ఎలా చెప్తావు నువ్వు? ఎలాంటి సలహాలు ఇస్తావు ప్రభుత్వాలకి నువ్వు? ఉభయ రాష్ట్రాల వారు చూస్తున్నారంటున్నావు, ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు చూస్తున్నారంటున్నావు. ప్రభుత్వం నువ్వు చెప్పిన మాటలను పట్టించుకొని మిడ్ డే మీల్స్ బంద్ చేయాలంటావా? చెప్పు, బంద్ చేయాలంటావా? అప్పుడు పిల్లలు ఏమైపోవాలి? మళ్ళీ నిరక్షరాస్యతలో పడిపోతుంది కదా రాష్ట్రం. ఒకప్పుడు ఎలా ఉండే అక్షరాస్యత, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డౌన్ అవుతుందా? ఆలోచించి మాట్లాడాలి. కొంచెం సెన్స్తో మాట్లాడండి. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కాస్త ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటూ ఉండండి. మీరు బ్రాహ్మణులు అయినంత మాత్రాన మీలాగే అందరూ తినాలి సప్పుడు కూడా అంటే అవ్వదు కదా, అవ్వదు. మేము కూడా తినకూడదు, ఒకప్పుడు తినకూడదని నియమాలు ఉండినట. బట్ పద్మశాలిలో అన్నీ తినాల్సినటువంటి అవసరం వచ్చి వాడికి తినబుద్ధి అయింది తింటాడు. ఇంకా కోళ్ళు పెరిగింది ఎందుకంటే ఇంకా అవి కోళ్ళు పెరిగి అవి ఎవరిని ఉద్ధరించాలి చెప్పండి? కోళ్ళు, మేకలు, గొర్రెలు కొన్ని తినేటువంటి జంతువులు ఉంటాయన్నమాట. అవి పుట్టి అవి ఎవరిని ఉద్ధరిస్తాయి చెప్పండి? కోళ్ళను ఎవరు తినాలి మరి? కోళ్ళే తింటాయా? మేకలే తింటాయా? గొర్రెలే తింటాయా? మనుషులు తినేవి కొన్ని ఉన్నాయి. చేపలు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, ఇవి కొన్ని తినాల్సినటువంటివి ఉంటాయి. మాంసాహారం భుజించే వాళ్ళు ఉంటారు. మాంసాహారం భుజించే వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. ఆ గోమాత వంటివి అలాంటి వాటికి సంహరించినప్పుడు, అలాంటి వాటిని తింటున్నప్పుడు అలాంటి వాటిపై మాట్లాడండి. బట్ నాన్ వెజ్ అంటే కోళ్ళు, గొర్రెలు, మేకలు, అంతకు మించి వేరే ఏం లేదు. నాన్ వెజ్ అంటే చెప్తున్నా, చేపలు ఇవి మనుషులు తినడానికి పుట్టినవే. మనుషులు తిని ఉద్ధరించబడాలి. వాటి జన్మ సార్థకం కావాలంటే, అవి పుట్టినందుకు వాటి జన్మ సార్థకం కావాలంటే మానవుడు తిని అనుభవించక తప్పదు. ఆ రకంగానే ఆ జీవులకు సార్థకత లభిస్తుంది. సోయుండి మాట్లాడండి, సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎవడు తినేది వాడు తింటాడు. అయినంత మాత్రాన ఎవడు జ్ఞానం లేకుండా పోడు, అజ్ఞానులు కాదు, మూర్ఖులు కాదు, అంతకన్నా అవివేకులు కూడా కాదు నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా. అట్లా కూడా వెక్కిరించడానికి లేదు. మీరు ఏ విషయంలోనూ కూడా మీరు బోధించాల్సినటువంటిది ఏంటిది అంటే, మీరు ఒక విషయంపై
అవగాహన పబ్లిక్కి కల్పిస్తున్నప్పుడు, ఒక విషయంపై బోధిస్తున్నప్పుడు చాలా చాలా ఆచితూచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతైనా. అండ్ ఎందుకంటే ఒక ఉభయ రాష్ట్రాల వల్లే కాదు చూడడం, సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్ట్ని ప్రపంచమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. ఇంకా మన రాష్ట్రాన్ని చూసి ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి, అంతేకాని మనకు మనమే ఇలా వెక్రించుకుంటూ పోతే ఇంకా పరాయిలు ఎలా అనుకోవాలి చెప్పండి. అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద కనిపించొద్దు అనే కదా మన ధ్యేయం. ఏంటి? అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద కనిపించొద్దు అంటే వాడు కుటుంబంలో సామర్థ్యం ఉండి వాడు పనిచేసి కుటుంబంలో పిల్లల్ని తల్లిదండ్రులను పోషించుకునేటువంటి అంతటి పని వాడికి ఉండాలి. ఉన్నప్పుడే వాడు అందరినీ సక్రమంగా పోషించుకోగలుగుతాడు. ఆ పని సరిగా లేనప్పుడు వాడు ఏం చేస్తాడు? తల్లిని పట్టించుకోడు, తండ్రిని పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, అలా ఉంటుంది అనమాట. ఆర్థిక పరిస్థితి బాగున్నోడు ఎప్పుడైనా తల్లిదండ్రులను బాగానే చూసుకుంటాడు, పిల్లల్ని బాగానే చూసుకుంటాడు. బట్ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడే కదా సమస్యలన్నీ. అందుకు ఉన్నోని లేనోని కలుపుకుపోవడానికే పథకాలు పెడతారు, కొన్ని పథకాలు పెడతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతుంది. ఆ రకంగా అందరినీ ఆర్థికంగా ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని బాధ్యతాయుతంగా పోతున్నటువంటి పనులు ఇవి. వీటిని మీరు వెక్కిరించి వెటకారపు మాటలతో సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. చెప్తున్నా, మీరు మంచి విషయాలు బోధించండి, వింటాం. నేను మీ ప్రవచనాలని ఫస్ట్ నుండి కూడా నాకు 20 ఏళ్ళ నుండి మీ ప్రవచనాలు వింటున్నా. నేను ఏనాడు తప్పుపట్టలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మీరు కొన్ని విషయాలపై అంటే అప్పుడు కూడా అనిపించింది, భక్తి ఛానల్లో కూడా వింటున్నప్పుడు కొన్ని విషయాలపై మీరు అప్పుడప్పుడు ఇలానే వక్రీకరిస్తారనమాట. అప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఏదో ఒక విషయంపై అన్నీ తప్పుగా చెప్తారని కాదు, మీరు చెప్పేటువంటి విషయాలు చాలా బాగుంటాయి, అందరికి ఆదర్శప్రాయంగా ఉంటాయి, అలానే ఉండాలి. భక్తి ప్రవచనాలు విన్నటువంటి నాకు ఇంత కోపం వస్తుందంటే మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలా వెక్కిరిస్తున్నారు, ఎలాంటి పిల్లలపై మీరు దూషిస్తున్నారు అనేది మీకు అవగాహనతోని మీరు మాట్లాడండి. ఇంకెప్పుడైనా కూడా ఇలాంటి వాటిపై స్పందించేప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. గురువుగారు చెప్తున్నా, మీ బోధనలు మీ ప్రవచనాలు చాలామంది వింటుంటారు, నేను కాదనట్లా, వింటుంటారు, లోకమంతా వింటుంది. ఒక ఉభయ రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రం కూడా చూస్తుంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అందరు చూస్తుంటారు, లోకమంతా చూస్తుంది, ప్రపంచమంతా. సో మీరు బాగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. పబ్లిక్కి హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి ప్రభుత్వానికి. కానీ వాడికి ఫుడ్ ఎందుకు పెట్టాలి, వాడికి మిడ్ డే మీల్స్ ఎందుకు, వాడు ఎందుకు చదువుకోవాలన్నట్టుగా ప్రభుత్వమే ఆలోచిస్తే, ఇంకా మీరు చెప్పినట్టుగా ఆలోచిస్తే ఇంకా రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? అక్షరాస్యత ఎలా సాధ్యమవుతుంది? సంపూర్ణ అక్షరాస్యత ఎలా సాధ్యమవుతుంది? ఒకప్పుడు నైట్ స్కూల్స్ పెట్టిండ్రు, నైట్ స్కూల్స్ నడిపిందాన్ని నేను యాజ్ ఎ టీచర్గా డే స్కూల్లో వర్క్ చేస్తూ, గవర్నమెంట్ స్కూల్లోనే వర్క్ చేసిన నేను. ఆ 5 years ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఆ 5 years కూడా నైట్ స్కూల్స్ చదువుకున్న పిల్లల్ని, 10th క్లాస్ పిల్లల్ని, 9th క్లాస్ పిల్లల్ని వాలంటీర్లుగా పెట్టేసి ఒక్కొక్క 10 మందిని అప్పచెప్పి పిల్లల్ని మీరు చదువుకుంటున్న పిల్లలరా, మీరు కొంచెం వాళ్ళకి పేరు, బస్సు బోర్డు, కొంచెం పేపర్ చదివేటట్టుగా మీరు కొంచెం అక్షరాస్యత బాధ్యతగా తీసుకొని మీరు కొన్ని అక్షరాలు నేర్పించాలి మీరు బాధ్యతగా. అంటే ఆ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే, 9th క్లాస్ చదువుకునే పిల్లలు కూడా వయోజన విద్యను అందించిండ్రు బాధ్యతగా. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన అటువంటి వాళ్ళంతా హీనంగా చూడకూడదు గవర్నమెంట్ స్కూల్ అన్నంత మాత్రాన, ఓకేనా? నైట్ స్కూల్స్ ప్రేరకగా చేసిన దానిగా చెప్తున్నా. వయోజన విద్య ఎందుకు ఇస్తాం? అప్పుడు గవర్నమెంట్ కూడా పలకలు ఇచ్చింది, స్లేట్స్, పలకలు, బలపాలు, పుస్తకాలు వాళ్ళ ఏజ్కి తగినట్టుగా ఒక్కొక్క అక్షరం కలుపుతూ పదాలుగా చెప్పడం, పదాలు కలుపుతూ వాక్యాలుగా. అలా కాకుండా మనమేమో స్కూళ్ళల్లో మామూలుగా జనరల్గా చదువు చెప్తే ఎలా అంటే అక్షరాల నుండి వాక్యాల వరకు పోతాం. బట్ ఈ వయోజన విద్య అనేది డ్రాప్అవుట్స్ వాళ్ళకి చెప్పే విద్య ఎలా ఉంటుందంటే వాక్యాల నుండి అక్షరాల వరకు వస్తామన్నమాట. అంటే ఎవరి స్టేజ్కి అయినా కూడా సరిపడే విధంగా విద్యాబోధన ఉండాలని చెప్పేసి అప్పుడు వయోజన విద్య ఉన్నది. ఎన్ఆర్బీసీ అని, ఆర్బీసీ అని, బ్రిడ్జ్ కోర్సులని, డ్రాప్అవుట్స్ కోసం ఎన్నో రకాల సంస్థలు కూడా గవర్నమెంట్ బాధ్యతగా తీసుకొని, ప్రైవేట్ సంస్థలు బాధ్యతగా తీసుకొని సంపూర్ణ అక్షరాస్యత కోసం ఇంతమంది పోరాటం చేస్తుంటే ఫ్రీగా పలకలిచ్చి, బలపాలిచ్చి, పుస్తకాలు ఇచ్చి చదువు నేర్చుకోమని చెప్పేసి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటే మీరేమో ఇలా తప్పుపడతారా?
సంపూర్ణ అక్షరాస్యత సాధించడం కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలి తప్పించి ఇలా వెటకారపు మాటలు మాట్లాడతారా? వాడికి భోజనం పెడితే వాడు ఎన్ని వేల భోజనం చేస్తున్నాడు రోజుకి, ఎన్ని వందలు అవుతున్నాయి వన్ ప్లేట్ భోజనానికి. వాడు గవర్నమెంట్ స్కూల్లో తినేటువంటి భోజనం ఎంత ఖర్చు? నువ్వు తినేటువంటి భోజనం అంత ఖర్చు కూడా కాదు. నువ్వు అయ్యగారు వచ్చిండంటే ఇంటికి ఏదైనా శుభకార్యానికో ఏదైనా కార్యక్రమానికి చేయడానికి వచ్చిండంటే భయపడి గౌరవంతోనో భక్తితోనో భయంతోనో ఏదో రకంగా గురువుగారికి మంచి భోజనం సమర్పించాలని చెప్పేసి కూరగాయలు పండ్లు మీకు భోజనానికి సమర్పిస్తుంటారు కదా. మరి ఎందుకని చెప్పండి? మంచి పోషకాహారం ఇస్తారు ఎవరికైనా. ఉచితంగా దానం చేసేటి పోషకాహారం ఇస్తున్నప్పుడు మరి వాడు సమాజానికి ఉపయోగపడేటువంటి వాడు నేటి బాలలే రేపటి పౌరులు, సమాజ పౌరులు. నేటి స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి వాళ్ళే రేపటి సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. వాడు ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడతాడు, ఖచ్చితంగా ఉపయోగపడతాడు, నో డౌట్. అలాంటి పిల్లల్ని పట్టుకొని మీరు ఇలాంటి వెటకారపు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉభయ రాష్ట్రాల వారే కాదు, లోకమంతా చూస్తుంటుంది సోషల్ మీడియాలో ఏదైనా కూడా. సో జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటలు ఇంకొకరు విని ఆచరించేలా ఉండాలి, కానీ ఇలా తప్పు పట్టడానికి మళ్ళీ తిరిగి మీకు పంచులు వేసేటట్టుగా అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. గురువుగారు చెప్తున్నా, ఓకేనా? పెద్దవారు, మీరు వయసులో పెద్దవారు, బట్ ఎలా అంటే ఈ మధ్య ఇలా తయారవుతున్నారు. కొన్ని మాట్లాడి వాటిపై మళ్ళీ తిరిగి కౌంటర్లు వేయించుకునే స్థితికి దిగజారిపోతున్నారు. అలా కాకండి, ఓకేనా? మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి మీరు ఇచ్చేటువంటి సందేశం ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. వింటున్న వారందరికీ, ఇంకా గరికపాటి గారికి కూడా నమస్కారం. ఆలోచించి మాట్లాడండి, ఎవ్వరు తప్పుపట్టారు. మంచి మాట్లాడండి, మంచి చెప్పండి, ఇంకా ఇతరులు ఆచరించేటట్టుగా వినేటట్టుగా చెప్పండి. ఎవ్వరు కాదన్నారు, అందరం వింటాం. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటాం. మనకు మంచిది చెడేది, అవసరపడేది ఏది, అవసరం లేనిది ఏది అనేది ఇప్పుడు పబ్లిక్ అందరు చదువుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేస్తుంది. ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. చదువుకున్న పిల్లలు కానివ్వండి, చదువుకోని వాళ్ళకి ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, చదువుకోని వాళ్ళకే అర్థమైంది. చదువుకోని వాళ్ళే తిడతారు ఇప్పుడు ఇవాటి రోజున మీరు ఇలాంటి మాటలు అన్నందుకు. మిడ్ డే మీల్స్ ఎందుకు, కోడిగుడ్డు ఎందుకు, వాడికి భోజనం ఎందుకు అంటే చదువుకోని వాళ్ళందరూ కూడా తిడతారు ఇలాంటి మాటలు వింటే. ఇలాంటి తిట్లు తినకండి మళ్ళీ ఇంకెప్పుడు కూడా. గరికపాటి గారు మీకే చెప్పేది, ఓకేనా గురుగారు? ఓకే, బాయ్, థ్యాంక్ యూ.